ఇక్కడ ఈ అబ్బాయి ఈ ఫ్లవర్ ను చూడగానే చూడండి ఎంత భావోద్వేగంతో ఏడుస్తున్నాడో. అసలేం జరిగిందంటే వృక్ష శాస్త్రవేత్త మరియు బోటనిస్ట్ అయినటువంటి సెఫ్టియన్ ఆండ్రీకి 13 ఏళ్ల పరిశోధన తర్వాత అత్యంత అరుదైన రఫ్లేసియా హాసెల్టీ అనే ఫ్లవర్ ను సుమత్రా అడవుల్లో కనుగొన్నారు. ఈ రఫ్లేసియా జాతి ఫ్లవర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్స్ లో ఒకటి. పూర్తిగా వికసిస్తే దాదాపు 72 సెంటీమీటర్ల వ్యాసం ఉంటుంది. కాండం, ఆకులు, వేర్లు లేకుండా టెట్రాస్టిగామా అనే హోస్ట్ మొక్కపై పరాన్నజీవిగా పెరుగుతుంది. మొగ్గగా ఏర్పడటానికి సుమారు 9 నెలలు పడుతుండగా వికసించిన తర్వాత కేవలం 5 నుండి 7 రోజులు మాత్రమే జీవిస్తుంది. క్రూర మృగాలు సంచరించే దట్టమైన సుమత్రా అరణ్యాల్లో మాత్రమే కనిపించే ఈ జాతి ఆవాసాల నాశనంతో తీవ్ర అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. సెఫ్టియన్ ఆవిష్కరణ ఇప్పుడు వాటి సంరక్షణ అవసరాన్ని ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. ఈ విధంగా 13 ఏళ్లకు ఇతడి కష్టానికి ప్రతిఫలం దక్కింది. సో ఇతడి కష్టానికి గాను ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.